హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో ఈరోజు నేను వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ టాపిక్ ఈ మధ్య పీసీఓడి అని వింటున్నాం కదా, పీసీఓడి గురించి చెప్తానండి. అసలు పీసీఓడి అంటే ఏంటి అని అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనమాట. సో చాలామంది వచ్చి మాకు నీటి బుడగలు ఉన్నాయన్నారు, పీరియడ్ సరిగ్గా రావట్లేదు, ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అని అడుగుతూ ఉంటారు. అసలు పీసీఓడి అంటే ఏంటి అనేది చూద్దాం. సో మనకి అండాశయాల్లో నార్మల్గా 8 నుంచి 10 వరకు ఎగ్స్ ఉంటాయన్నమాట. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ నెంబర్ అనేది మోర్ దెన్ 20 ఉంటుంటుంది ఒక్కొక్కసారి. బట్ ఓన్లీ స్కానే కాదండి, స్కాన్తో పాటు అదర్ సిమ్టమ్స్ కూడా, అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీరియడ్స్ టైంకి రాకపోవడం కానీ, ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉండడం కానీ, హిర్సుటిజం అంటాము, అండ్ ఫేస్ మీద యాక్నే ప్రాబ్లం కూడా ఎక్కువ ఉండడం కానీ, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వడం. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట పీసీఓడిలో. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉండి స్కాన్లో కూడా మనకి పీసీఓడి పిక్చర్ కనుక ఉన్నట్లయితే మనం పీసీఓడి కింద డయాగ్నోసిస్ చేస్తామన్నమాట. సో ఈ పీసీఓడి వల్ల ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఈ మధ్య ఎక్కువ అవుతుంది అనేది చూద్దాం. మెయిన్గా ఏంటంటే పీసీఓడి ఈ మధ్య వచ్చే లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. చాలామందికి ఈ మధ్య ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. సో ఎక్సర్సైజ్ ఏం చేయకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ మూవ్ అవ్వకపోవడం కానీ, అండ్ డైటరీ చేంజెస్. ఈ మధ్య ఏంటంటే ఎక్సెసివ్ జంక్ ఫుడ్ తీసుకోవడం, ఫ్యాటీ ఫుడ్స్ తినడం, హెల్దీ డైట్ తీసుకోకుండా ఉండడం, వీటిలన్నిటి వల్ల మనకి పీసీఓడి ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిందనమాట. సో పీసీఓడి వల్ల మనకి ప్రెగ్నెన్సీకి అంటే ఫెర్టిలిటీకి ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సో పీసీఓడిలో ఏంటంటే మనకి ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వదన్నమాట. నార్మల్గా మనకి ఎవ్రీ మంత్ ఏంటంటే అరౌండ్ 14th డే ఒక 1 or 2 ఎగ్స్ అనేవి అండాశయంలో డెవలప్ అయ్యి ఓవులేషన్ టైంకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. బట్ పీసీఓడిలో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అండ్ బాడీలో హార్మోన్ లెవెల్స్ అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కాకుండా మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్ హార్మోన్స్ అనేవి ఎక్సెసివ్గా ఉంటాయన్నమాట. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఎగ్ అనేది టైంకి గ్రో అవ్వదు, లేట్గా గ్రో అవుతుంటుంది, అండ్ ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట. సో దీనివల్ల మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి కూడా ఉంటాయి. నార్మల్గా న్యాచురల్గా ఏంటంటే ఓవులేషన్ టైంలో ఎగ్ రిలీజ్ అయితే ఎగ్ స్పర్మ్ కలవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. బట్ పీసీఓడిలో ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంటుంది అనమాట. సో పీసీఓడి ప్రాబ్లం ఉంటే మాకు ప్రెగ్నెన్సీ అనేది రాదా అని అడుగుతూ ఉంటారు. సో పీసీఓడి ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని ఏమి ఉండదండి. పీసీఓడి పేషెంట్స్కి యాక్చువల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఎగ్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఏజ్ పెరిగినా కూడా ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోకుండా ఎక్కువ ఎగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీకు పీసీఓడి ఉందో ఫస్ట్ మనం అడ్వైస్ చేసే ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే వెయిట్ లాస్ అనేది చెప్తాం. ఎక్సెసివ్ వెయిట్ ఉన్నట్లయితే కొంచెం వెయిట్ లాస్ అవ్వండి అని చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఈవెన్ 10% వెయిట్ లాస్ అయినా కూడా మనకి న్యాచురల్గానే ఎగ్ రిలీజ్ అవ్వడం, న్యాచురల్గానే పీరియడ్స్ రావడం, న్యాచురల్ కన్సెప్షన్ ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ విత్ వెయిట్ లాస్, అండ్ ఎవ్రీ డే కూడా 30 minutes అట్లీస్ట్ ఎక్సర్సైజ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి మనకి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ డైటరీ చేంజెస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో హెల్దీ డైట్ తీసుకోవడం, హై ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవడం, అండ్ లెస్ కార్బోహైడ్రేట్ డైట్, ఫ్యాటీ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడం, జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడం, ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఫస్ట్ మనం అడ్వైస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూ మెడికేషన్స్ అనమాట. మయోఇనెసిటాల్, మెట్ఫార్మిన్ ఇట్లాంటి సప్లిమెంట్స్ అనేవి ఉంటాయి. సో పీసీఓడి ఎక్సెసివ్గా ఉందంటే ఆ హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్ చేయడానికి ఫ్యూ మెడికేషన్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఓన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లయితే దానికోసం మనం ఓసీ పిల్స్ అనేవి సజెస్ట్ చేస్తాం ఒక 2 to 3 months. అలా కాకుండా ఫెర్టిలిటీ ప్లానింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసినట్లయితే, సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి మనకి ఎగ్ టైంకి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఓవులేషన్ ఇండక్షన్ అంటాం. అంటే ఎగ్ గ్రోత్ అవ్వడానికి అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఫ్యూ టాబ్లెట్స్ అండ్ 1 or 2 ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. సో చాలా వరకు పేషెంట్స్ ఏంటంటే ఈ స్మాల్ టాబ్లెట్ మెథడ్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్తోనే కన్సీవ్ అవుతూ ఉంటారనమాట. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసే ముందు మనం అదర్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా చూసుకుంటాం. అంటే ట్యూబ్స్ అవి ఓపెన్ ఉన్నాయా లేదా, అదర్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, ఓన్లీ పీసీఓడి వల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదు, మేల్ పార్ట్నర్ యొక్క ఎవాల్యుయేషన్ అంటే సిమెన్ అనాలిసిస్ అవన్నీ కూడా నార్మల్లే ఉన్నాయి అని అంటే ఈ టాబ్లెట్ మెథడ్తోనే మనం 2 to 3 cycles వరకు ట్రై చేస్తామన్నమాట. ఒక 30 to 40% మంది టాబ్లెట్ మెథడ్తోనే కన్సీవ్ అవుతూ ఉంటారు. సో ఈ టాబ్లెట్ మెథడ్తో అవ్వట్లేదు అని అంటే నెక్స్ట్
ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఐయుఐ ఉంటుందండి. సో ఈ ఐయుఐ అంటే ఏంటంటే సేమ్ మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ అండ్ 1 or 2 ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. ఈ ఎగ్ రిలీజ్ అయిన టైంలో హస్బెండ్ యొక్క సిమెన్ శాంపిల్ని వాష్ చేసి అందులో ఉన్న ఫ్రెష్ స్పర్మ్స్ అంటే మొటైల్ స్పర్మ్స్ అనేవి తీసుకొని మనం గర్భసంచిలో పెడతామన్నమాట. సో దీన్ని ఐయుఐ అంటాం. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి ఐయుఐ ఉంటుందన్నమాట. ఈవెన్ ఐయుఐ ట్రై చేసాము చాలాసార్లు, ఐయుఐతో కూడా కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే, లేదంటే టైంకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, మనం టాబ్లెట్స్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నా కూడా ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు అని అంటే కొంతమందికి లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది చెప్తూ ఉంటాం. అసలు ఈ లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటే ఏంటి అంటే, సో మనం ఒక చిన్న కీహోల్ సర్జరీ ద్వారా ఓవారీలో ఒక 4 పంక్చర్స్ అనేవి ఇస్తూ ఉంటాం అన్నమాట ఓవారీకి. ఇది ఎవరికంటే యంగ్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఐయుఐతో కన్సీవ్ అవ్వట్లేదు, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని అంటే మనం డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళకుండా ముందు ఈ లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది సజెస్ట్ చేస్తుంటాం. బట్ ఈ లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది కేర్ఫుల్గా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కనుక ఎక్సెసివ్గా చేస్తే మనకి ఒవేరియన్ రిజర్వ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ చేసుకున్నాక కూడా కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే ఇంకా లాస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్, ఎందుకంటే పీసీఓడీలో ఎగ్ షెల్ అనేది కొంతమందికి థిక్గా ఉంటుందన్నమాట. సో ఎగ్ స్పర్మ్ కలవడానికి ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఇక్సీ ద్వారా అంటే డైరెక్ట్గా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనం ఎగ్స్ అనేవి గ్రో చేసి ఐవీఎఫ్ ద్వారా ఎగ్స్ అనేవి బయటకి తీసి ఇక్సీ అంటే డైరెక్ట్గా ఒక ఎగ్లోకి ఒక స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేస్తాము. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా రెసిస్టెంట్ పీసీఓడీకి మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. సో పీసీఓడీ ఉంటే కన్సీవ్ అవ్వరు అని ఏమీ అపోహలు అవసరం లేదండి. సో మీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే కనుక మీకు అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అనేది గైడ్ చేస్తారనమాట. Hope this video is helpful. Thank you.